కాకినాడ డైరీ ఫార్మ్ సెంటర్ లో గల కాకినాడ అర్బన్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి కార్యాలయ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి సిటీ ఎమ్మెల్యే వడమాడి కొండబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి సిహెచ్ లక్ష్మి మాట్లాడుతూ 10 సంవత్సరాల క్రితం నిర్మించిన కాకినాడ అర్బన్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి కార్యాలయ భవనంను పునరుద్ధరించేందుకు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆప్కబ్ వైస్ చైర్మన్ బలసాడి రంగారావు, కార్మిక సంక్షేమ బోర్డు డైరెక్టర్ గదుల సాయిబాబా, మాజీ కార్పొరేటర్ తుమ్మల సునీత, సిటీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్, ఐసిడిఎస్ సిడిపిఓ, సూపర్వైజర్లు, అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. స్థలం కేటాయించి మిగతాది కూడా ఏదో ఒక ఆఫీస్ పక్కన ఉంచాం. పక్క స్థలం కూడా యాక్చువల్గా ఆ పక్కన నాయ బ్రాహ్మణ్స్కి ఇచ్చాం. వాళ్ళు అడిగితే నాయ బ్రాహ్మణ్స్కి ఇచ్చాం. నాయ బ్రాహ్మణ్స్ తర్వాత వేరే వాళ్ళు కూడా అడిగినప్పుడు కూడా ఇవ్వలే. ఇక్కడ ఐసీడీ మహిళలు ఈ ఆఫీసు దీనికి సంబంధించి ఏదన్నా మళ్ళీ భవిష్యత్తు ఏదైనా ఇవ్వడానికి ఉంటుందని అలా ఉంచాం ఆఫీస్ స్థలం కూడా. ఆ విధంగా దీనికి ప్రారి కూడా కట్టాలి. అప్పుడు ప్రారి కూడా కట్టలేదు, పైన మెట్లు పెట్టలేదు, సరైన టాయిలెట్స్ కూడా లేవు. అన్నీ కూడా అప్పుడు కట్టాలి. ఇలాగ అవుతున్నప్పుడే మన గవర్నమెంట్ ఇంకా పనులు ఉన్నాయి, చెయ్యాలి. అప్పుడు ఇప్పుడు అర్జెంటుగా ఓపెన్ చేయమన్నారు నన్ను. ఇంకా పనులు చేసేస్తానన్నారు. చేసేదంటే మనం ఓపెన్ చేసాం. తర్వాత మన పని చేయలేదు. వాళ్ళు నువ్వు చూస్తే ఈరోజు ఎక్కడ కూడా పనులు ఉన్నాయి. ఇప్పుడు మేడం వచ్చారు, చాలా ఇబ్బందిగా ఉందండి అంటే సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కలెక్టర్ ఎక్స్పెక్ట్ చేస్తే ఈరోజు శాంక్షన్ చేశారు. ఈరోజు ఫ్లారీ కూడా కట్టుకుంటున్నాం. ఈ దిక్కుగా తీసుకున్నాం. చాలా సంతోషంగా అందరికి నమస్కారం అండి. ఈ రోజు కాకినాడ అర్బన్ ఆఫీస్ లో మనం అంటే మనకు 2018లో ఈ బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. అయితే అప్పుడు నిధుల కొరత వల్ల కొంత అసంపూర్తిగానే మిగిలిపోయింది. దాంతో పాటు ఇక్కడ సముద్రపు గాలి వల్ల కూడా బిల్డింగ్ కండిషన్ చాలా దారుణంగా ఉందండి. దీన్ని మనం గౌరవ ఎమ్మెల్యే గారు కొండబాబు గారి దృష్టికి తీసుకెళ్తే సారు బిల్డింగ్ రిపేర్స్ నిమిత్తం కలెక్టర్ గారితో మాట్లాడి ఒక 15 లక్షల రూపాయలు అమౌంట్ అనేది శాంక్షన్ చేయించారండి. దానికి సంబంధించి ఇక్కడ కాంపౌండ్ వాళ్ళతో పాటు లోపల వాల్స్ రిపేరింగ్, అదేవిధంగా ఆఫీసర్ కి సంబంధించి పర్టికులర్ గా ఏది రూమ్ సరిగ్గా లేదండి. ఇవన్నీ కూడా పూర్తి చేయడానికి 2 నెలల సమయంలో ఇదంతా పూర్తి చేయడానికి ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పనులు మొదలు పెట్టడానికి పునాది పడిందండి. దీనికి నిజంగా డిపార్ట్మెంట్ నుంచి సార్కి, అదేవిధంగా మన కలెక్టర్ గారికి, గౌరవ కలెక్టర్ గారికి, అంటే గవర్నమెంట్ డబ్బులు కదండి, సిఎస్ఆర్ కింద మనకి ఈ మనీ 15 లక్షలు అనేది శాంక్షన్ చేయించడం జరిగిందండి. ఇక్కడ 300 మంది వరకు మన స్టాఫ్ రోజు మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ బాత్రూమ్స్ లేకపోయినా ఆడవాళ్ళకి పరిస్థితి కొంచెం దయనీయంగానే ఉంది. ఇది ఇప్పుడు ఈ రోజు మొదలు పెట్టుకున్న 2 నెలల్లో ఇది పూర్తవుతుందని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఏ జ్యోతి, సిడిపిఓ కాకినాడ అర్బన్ ప్రాజెక్టు. అయితే ఈరోజు మన కార్యాలయానికి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు శంకుస్థాపన చేయటకు మన గౌరవ ఎమ్మెల్యే గారి చేత శంకుస్థాపన చేయించడం జరిగిందండి. ఈ బిల్డింగ్ 2018లో కట్టినప్పటికీ కూడా అసంపూర్తిగా ఉన్నందు కారణంగా ఎమ్మెల్యే గారు చెప్పిన వెంటనే మన సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కలెక్టర్ గారిని అప్రోచ్ అయ్యి 15 లక్షలు శాంక్షన్ చేయించడం జరిగిందండి. ఈ అమౌంట్తో మొత్తం కార్యాలయానికి సంబంధించిన రిపేర్స్, కాంపౌండ్ వాళ్ళు అన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి. దీనివలన మా ఆఫీస్లో సిబ్బంది ఇప్పటి వరకు పడిన ఏదైతే కష్టం ఉందో ఇక నుంచి మేము అలాంటి కష్టం పడకుండా ఉంటామని ఆశిస్తూ ఎమ్మెల్యే గారు అయినటువంటి మా కొండబాబు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. మా ఆఫీస్ తరఫున, మా ఆఫీస్ సిబ్బంది తరఫున చాలా చాలా ధన్యవాదాలు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. నగర ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు. క్షేత్రస్థాయి పర్యటనలో కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. $15 లక్షలతో కాకినాడ అర్బన్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన
సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు భవన పునర్నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని వెల్లడి. మావి గన్ మా విధానం అంటూ గన్ కల్చర్ పేరుతో రాక్షస పాలనకు వైసీపీ కుట్ర. జగన్ పై తీవ్ర ఆరోపణలు చేసిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.